దేవుని నామానికి స్తోత్రం. ఇంకా అద్భుతమైన రీతిలో మరలా మీతో కలిసి యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మనం ఈ యొక్క 29వ రోజులో కూడా మనం వచ్చేసి ఉన్నాం కనుక దేవుడు ప్రతిరోజు దేవుడి యొక్క మెసేజ్ ద్వారా చాలామంది మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ ప్రభు యొక్క వాక్యంలో ఎంతమంది ముందుకు కొనసాగుతున్నారు. చూడండి, ఈరోజు మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగానే ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురంట. చూడండి, ఈరోజు ధర్మశాస్త్రమును గూర్చి అనేక మంది వింటూ ఉంటారు. దేవుడు ఈ కార్యాలు చేయకొద్దన్నాడు, ఈ పాపపు కార్యాలు చేయకొద్దన్నాడు, దేవుడు ఈ విధంగా జీవించమన్నాడు అని మీరు ఈ విధంగా వింటున్న వారిగా మీరు ఉన్నట్లయితే మీరు నీతిమంతులుగా మీరు ఉండలేరంట. దేవుడు మీ యొక్క మీ సేవకుడు ఏ వాక్యాన్ని అయితే మీకు బోధిస్తున్నాడో ఆ యొక్క వాక్యానుసారంగా మీరు ఎప్పుడైతే జీవించగలిగిన వ్యక్తులలాగా మీరు ఉంటారో అప్పుడు దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా దేవుడు మిమ్మల్ని ఎంచుతాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా ఎంచుతాడట. చూడండి, నీతిమంతులుగా మనం తీర్చబడాలి అని అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ముందుకు కొనసాగుతున్న వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి, అదేవిధంగా చాలామంది దేవుని కోసం ఆ వాక్యంతో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ వాక్యానుసారంగా వాళ్ళు మాత్రం జీవించరు కదా. వాళ్ళు మాత్రం జీవించరు. చెప్పమంటే చాలా ప్రజలకు చెప్తూనే ఉంటారు వాక్యాన్ని, ఆయా మాటలు పలుకుతూనే ఉంటారు, కానీ ఇక్కడ ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది అని అంటే ధర్మశాస్త్రం యొక్క అనుసారంగా నడిచిన వారు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారంట కదండి. ఈరోజు మీరు వాక్యం వింటున్న వారిగానే మీరు ఉండకూడదు, కానీ వాక్యాన్ని వింటున్న వారిగానే ఉండదు, కానీ మీరు వాక్యముతో ప్రతిరోజు మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ ఆ యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న వారిగా ఉన్నట్లయితేనే దేవుడు మీ జీవితాలలో మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. దేవుడు మీ జీవితాలలో కార్యాలను జరిగిస్తాడు. మీరు జస్ట్ వాక్యం విని దానిని వదిలేసినట్లయితే దేవుడు మీ జీవితాలలో ఎలాంటి కార్యాలు చేయడు, మిమ్మల్ని నీతిమంతులుగా దేవుడు ఎంచలేడండి. ఎవరు నీతిమంతులు అంటే ఈరోజు నువ్వు ఈ యొక్క మెసేజ్ వింటున్నా నువ్వు నీతిమంతుడివి నువ్వు కాలేవు. నువ్వెప్పుడు నీతిమంతుడిగా అవుతావంటే ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అట్టి ఆ యొక్క వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు కదా. అదేవిధంగా మీరు నీతిమంతులుగా మీరు తీర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు సత్యములో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రతి వారం మందిరానికి వెళ్తుంటారు. అక్కడ దైవజనుడు చెబుతున్న వాక్యాన్ని కూడా వింటూ ఉంటారు, కానీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాలు మరలా యథావిధంగానే ముందుకు కొనసాగింపజేస్తూ ఉంటారు. కానీ దేవుడు మా జీవితంలో కార్యాలు జరిగించడం లేదండి. దేవుడు మా జీవితంలో ఈ అద్భుతం చేయలేడండి, ఆ అద్భుతం చేయలేడండి. వారం మేము మందిరానికి వెళ్తామండి, వారం మేము ప్రతిరోజు ఉదయము సాయంత్రం మేము ప్రార్థన చేసుకుంటామండి అని అన్నట్లయితే దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయకపోవచ్చు. దేవుని యొక్క వాక్యానుసారంగా మీరు జీవించలేకపోయినట్లయితే ఆయన చెయ్యడు. ఆయన వాక్యానుసారంగా మీరు జీవించలేకపోయినట్లయితే ఆయన ఏ కార్యాలు కూడా మీ జీవితంలో చేయలేడు. మీరు ఎంత ప్రార్థించినా ప్రతి వారం నువ్వు మందిరానికి వెళ్ళినా మొత్తానికి నువ్వు మందిరంలోనే ఉన్నా
ఆయన నీ జీవితంలో కార్యాలు చేయడు. ఎప్పుడు కార్యాలు జరిగిస్తాడు, ఎప్పుడు నిన్ను నీతిమంతుడిగా దేవుడు ఎంచుతాడు అని అంటే ఆయన వాక్యానుసారంగా నిన్ను నీవు సరి చేసుకొని ఆయన వాక్యానుసారంగా నువ్వు ముందుకు కొనసాగినప్పుడే దేవుడు నీ జీవితంలో ఏ కార్యములైనా జరిగించేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. మేము మందిరానికి వెళ్ళినంత మాత్రాన నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నేను మందిరానికి వెళ్ళినంత, నేను ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడంటే అది కాదు. మీరు ఎప్పుడైతే వాక్యానుసారంగా మీరు ముందుకు కొనసాగి మీరు దైవజనుడు చెప్తున్న వాక్యంలో మీరు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతాడో ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధిలో నీతిమంతులుగా ఎంచుతాడు. కనుక మీరు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినిన వారై దానిని పాటించకుండా ఉండకండి. దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని పాటించి మీరు ముందుకు కొనసాగలిగిన వ్యక్తులుగా మీరు ఉండండి. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతుంటున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వబోతుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, ఆయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నాయన, ఈ యొక్క 29వ రోజు కూడా తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో ఈ యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి నాయన నీవు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాడు తండ్రి. నాయన ఎంతమంది ఇదిగో నాయన ఈరోజు నాయన ఈ వాక్యాన్ని విన్నారు తండ్రి. ఎదిగో నాయన ప్రతి ఒక్కరు నాయన ఇటు నీ వాక్యానుసారంగా బిడ్డలు జీవించే గొప్ప కృప, అటు మారు మనస్సు, అటు ఇదిగో నాయన అటు నీ కనికరం, అటు నీ దయ, నీ కాపుదల బిడ్డలకు ఉండును కాకని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఎదిగో నాయన మాత్రం కూడా తండ్రి ఇగో నాయన బిడ్డలు వినిన వారై ఉండక తండ్రి ఎదిగో నాయన ఆ విని ఆ యొక్క వాక్యానుసారంగా నడుస్తున్న వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఉండును కాకని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఎదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డని కృపలో భద్రపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఎంతమంది ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు. 40 రోజులలో మనం ఇంకా తొందరలోకి మనం వచ్చేసినాం. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మనకు టైం ఉంది కనుక ప్రతిరోజు మీరు బలంగా ప్రార్థనలో ఉండండి. సంఘం కొరకు, మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగండి. ప్రతి ఒక్కరికి ఈ యూట్యూబ్లో మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరి కొరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు తెలియజేస్తున్న ఆ యొక్క ప్రార్థన విన్నపాలను మేము వింటున్నాం కనుక మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా ఎవరైనా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి.